హిమాలయ పర్వతాల మధ్యలో ఉన్న పవిత్రమైన కైలాస పర్వతంపై ఒక ప్రశాంతమైన రాత్రి. ఆకాశం నక్షత్రాలతో నిండిపోయి మెరిసిపోతోంది. చల్లని గాలి మెల్లగా వీచుతోంది. చంద్రుడు మృదువుగా వెలుగుతున్నాడు. ఆ రాత్రి చిన్న గణేశుడు తన తండ్రి మహాదేవుడి పక్కన కూర్చొని ఆకాశాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అతని కళ్లలో ప్రశ్నలు మెరుస్తున్నాయి. నాన్నన్ అని గణేశుడు మెల్లగా అడిగాడు. ఈ నక్షత్రాలను ఎవరు వెలిగిస్తారు? అవి చిన్న దీపాలా? శివుడు సున్నితంగా నవ్వాడు. ఆ నవ్వులో ప్రేమ ఉంది, శాంతి ఉంది, విశ్వ రహస్యం ఉంది. నక్షత్రాలు దీపాలు కాదు బిడ్డా అన్నారాయన. అవి విశ్వరాగం వల్ల మెరిసిపోతాయి. గణేశుడు ఆశ్చర్యపోయాడు. రాగమంటే సంగీతమా నాన్నా? శివుడు తన చిన్న డమరును మెల్లగా పైకెత్తాడు. అవును బిడ్డా, ఈ విశ్వం మొత్తం ఒక సంగీతం లాంటిది. ప్రతి గ్రహం, ప్రతి నక్షత్రం, ప్రతి గాలి అన్నీ ఒకే తాళంలో కదులుతాయి అని చెప్పి శివుడు డమరును మెల్లగా మోగించాడు. ఢం ఢం. ఆ శబ్దం ఆకాశంలో అలల్లా వ్యాపించింది. ఒక నక్షత్రం అకస్మాత్తుగా మరింత ప్రకాశించింది. నాన్న, ఆ నక్షత్రం కదిలింది అని గణేశుడు ఆనందంగా అరిచాడు. శివుడు మృదువుగా చెప్పాడు, ప్రతి శబ్దం ఒక శక్తి బిడ్డ. సృష్టి శబ్దంతోనే మొదలవుతుంది. ఓం అనే ఒక శబ్దంతో ఈ విశ్వం పుట్టింది. గణేశుడు ఆలోచిస్తూ అడిగాడు, అంటే మీరు నృత్యం చేస్తే విశ్వమంతా నృత్యం చేస్తుందా? శివుడు సంతోషంగా నవ్వాడు. నేను నృత్యం చేస్తే గ్రహాలు తిరుగుతాయి, నదులు ప్రవహిస్తాయి, చెట్లు పెరుగుతాయి, మన హృదయాలు కూడా కొట్టుకుంటాయి. అంతలో పార్వతీదేవి అక్కడికి వచ్చారు. ఆమె చిరునవ్వుతో ఇద్దరినీ చూసి అన్నారు, మన హృదయాలు ప్రేమతో కొట్టుకుంటే విశ్వం సంతోషిస్తుంది. గణేశుడు ఆనందంతో లేచాడు. అయితే నేను ప్రేమతో నృత్యం చేస్తాను అని చెప్పి చిన్న చిన్న అడుగులతో నాట్యం చేయడం ప్రారంభించాడు. అతని చిన్న అడుగులతో మంచు మెరిసింది. నక్షత్రాలు మరింత ప్రకాశించాయి. నంది కూడా సంతోషంగా చూస్తూ నిలబడ్డాడు. శివుడు గణేశుడి తలపై ఆశీర్వాద హస్తం ఉంచాడు. బిడ్డా, గొప్ప నృత్యం శక్తి కాదు, ప్రేమవే గొప్పది. ఆ రాత్రి ఆకాశం మరింత ప్రకాశించింది. ఎందుకంటే చిన్న గణేశుడు ప్రేమతో నాట్యం చేశాడు. మనమూ ప్రేమగా మాట్లాడితే, దయగా ప్రవర్తిస్తే, మన హృదయం మంచిగా ఉంచుకుంటే మన ప్రపంచం కూడా నక్షత్రాల్లా మెరిసిపోతుంది. చివరగా ఆకాశంలో ఒక మృదువైన నాదం వినిపించింది. ఓం. ఆ శబ్దం మెల్లగా నిశ్శబ్దంలో కలిసిపోయింది.